ఇక వెదర్ అప్డేట్స్ చూస్తే తెలంగాణలో సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. బగబగా మండే ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన ఎండ, వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ప్రజలు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 43 డిగ్రీల కంటే ఎక్కువే పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర, తూర్పు జిల్లాల్లో మాత్రం 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 4-5 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. ఇక రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజు రోజుకు ఎక్కువవుతుండటంతో పలు జిల్లాలకు రెడ్, మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. రానున్న 4-5 రోజుల్లో నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట తదితర జిల్లాల్లో తీవ్రస్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎల్లుండి వరకు వేసవి తీవ్రత మరింత పెరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక రాష్ట్రంలో గురువారం నల్లగొండ జిల్లా ఇబ్రహీంపేటలో 46.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఎండవేడిమిని తాళలేక నిన్న ఒక్కరోజే 4 మృతి చెందినట్లు సమాచారం. మెదక్, ఆసిఫాబాద్, కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున వడదెబ్బతో మృత్యువాత పడ్డారు. ఇక మే 6 తర్వాత తెలంగాణలో ఎండలు కాస్త తగ్గుముఖం పట్టొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్ర డైరెక్టర్ తెలిపారు. వీకెండ్ వరకు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయని తెలిపారు. వాతావరణ మార్పులతోనే ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది వాతావరణ శాఖ. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వేడిగాలులు వీస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.